టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకునేది పాలకూర చుక్కకూర పులుసు. దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తాను రండి. చూడండి, మన మిద్ది మీద మళ్ళీ ఎండాకాలంలో మొక్కలన్నీ చచ్చిపోయినాయి. వంకాయ ఒక్క మొక్క ఒకటే బతికింది అనమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా నిదానంగా మళ్ళీ మొక్కలన్నీ లెగుస్తున్నాయి. కొంచెం కుదుళ్ళు సరిచేసి బోన్ మిల్ ఇచ్చాను. ఇదిగో ఒక కాయ కాసింది. చెట్టు అంతా పూలు ఉన్నాయి, కాయ కాసింది. సరే, చెట్టు అంతా పూలు వచ్చినాయి. ఇదిగో కొంచెం మెంతులు జల్లాను, వర్షానికి మెంతుకూర వస్తుందిలే చక్కగా అని. తోటకూర ఎప్పుడో వేసాను, కానీ తోటకూర వేరే కుందీలో జల్లే, అది చక్కగా వచ్చింది. కోసేసాను, అయిపోయింది కూడా. దీంట్లోకి గింజలు పడినట్టున్నాయి, వచ్చినాయి అన్నమాట. ఇది చూడండి, ఇది నేతి బీరకాయ. నాకు మా ఫ్రెండ్ ఇచ్చింది గింజలు. సరే, ఇప్పుడు సీజన్ కాకపోయినా ఆలోపు పెరుగు ఉంటుందిలే అని ఇక వేసా, వచ్చినాయి. బెండకాయ అన్నమాట. ఇది బెండకాయ గింజలు 4-5 జల్లితే ఒక్క చెట్టు వచ్చింది. తోటకూర అనమాట. మొన్న మొత్తం కోసేసి పప్పులో వేసి వండాను కదా, మళ్ళీ వచ్చింది. చూడండి, పాలకూర ఇది ఉట్టి చుక్కకూర, సారీ, దోసకాయ 4 గింజలు పడితే వచ్చినాయి అన్నమాట. చూడండి, పువ్వులు వస్తున్నాయి ఇప్పుడే. త్వరలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట దోసకాయ కూడా. ఇది చిన్న చెట్టు, ఇది ఒకటి వంకాయ చెట్టు, పువ్వులు దీనికి కూడా వస్తున్నాయి. కొంచెం కుదుళ్ళు సరి చేసిన తర్వాత పూత వస్తుంది. పచ్చిమిరకాయ, గోంగూర, ఇది కూడా పచ్చిమిరకాయ. చిన్న టమాటా చెట్టు ఒకటి వచ్చింది. ఇది కూడా వంకాయ చెట్టే. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు అన్నమాట ఈ చెట్లు. పుదీనా చూసారు ఎంత బాగా వచ్చిందో, భలే వాసన వస్తుంది అక్కడికి వస్తే, గుమ్మ. పొనగంటి కూర, మళ్ళీ చెట్టు చూడండి, సీజన్ కదా ఇప్పుడు. చెట్టు అంతా ఈ ఒక్క నెల పోస్తుంది అన్నమాట. ఒక్క నెల వస్తాయి ఈ మొగ్గలు. నెల తర్వాత మరి ఎందుకు ఆగిపోతాయి, వచ్చినప్పుడు బాగా వస్తాయి. 3-4 మూరలు వస్తాయి అన్నమాట మొగ్గలు. చూడండి, ఏ కొమ్మ చూసినా సరే మొగ్గలే ఉంటాయి. పైగా ఇది జడ మొగ్గ పెద్దది. గతంలో ఒకసారి చూపించాను మీకు, మళ్ళీ చూపిద్దామని. నన్ను అడుగుతున్నారు మా ఫ్రెండ్స్, కృపమ్మ వాళ్ళు అడుగుతున్నారు, మీ మల్లె చెట్టు ఎలా ఉంది, మీ మల్లె చెట్టు ఎలా ఉంది, ఒకసారి చూపించి వీడియోలో పెట్టి అని అన్నారు. సరే చూస్తారని, వాళ్ళు అక్కడ దూరం నుంచి రాలేరని పెట్టినమాట. చూసారా, ఏ కొమ్మ చూసినా 3-4 అయ్యే కాకుండా అదిగో కింద నేల మీదకి కూడా చూడండి. ఇది చూసారా, ఎండిపోయిన కొమ్మకు కూడా చిగురు వచ్చి మొగ్గలు వచ్చినాయి. బైబిల్లో మోషే కర్ర చిగురించిందని ఉంది. అంటే ఎండిపోయిన కర్రను పట్టుకొని మోషే తిరుగుతాడనమాట, ఆ కర్రకి చిగురు వస్తుంది అన్నమాట. అలాగే ఈ మల్లి చెట్టు కూడా కొమ్మ ఎండిపోయింది, కానీ చిగురు వచ్చి చూడండి, చిగురులో పువ్వు వచ్చింది. మేము ఇంటిగల్లోళ్ళు ఉన్నప్పుడు మరి ఏమేసేవాళ్ళు మనకు తెలియదు, కానీ మేమైతే ప్రస్తుతానికి ఏమీ వేయలేదు. చూడండి, ఇది అదిగో రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఈ కడ్డీలు దాటిందంటే ఇక రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది అన్నమాట. అదిగో రోడ్డు మీదకి మాకు అందం ఇక మొగ్గలు రాలి గుమ్మల నిండా పూల వర్షంలాగా అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం చుక్కకూర కోసేసుకుందాం. చుక్కకూరలోనే 2 టమాటా చెట్లు వచ్చినాయి, 2-3 వచ్చినట్టున్నాయి. ఇప్పుడు మనం పెద్దకంత కోసేసుకున్నాం అనుకోండి, చిన్న ఆకు మళ్ళీ వస్తుంది అనమాట. దాంట్లో తోటకూర కూడా పడినట్టుంది, తోటకూర కూడా వస్తుంది అనమాట. ఆకుకూరకి ఎక్కువ బలం అక్కర్లేదు కాబట్టి చిన్న ట్రబ్బులో 50 రూపాయల ట్రబ్బులో వేసేసుకోవచ్చు మనం. బోళ్ళంతా వారానికి 2 సార్లు కోసుకుని అంత ఆకుకూర వస్తూ ఉంటుంది. చూడండి, నేను ఒకరోజు పొనగంటి పప్పు వండాను, ఒకరోజు తోటకూర పప్పు వండాను, ఒకరోజు ఇంకేంటి మెంతికూర పప్పు వండాను.
ఇలా రోజు ఇసి రోజు అవే వండుకున్నాం ఎండాకాలం అంతా కూడా తింటాకి. ఈ చుక్కకూర బాగా వచ్చేసింది వర్షాలు పడేటప్పటికి. సరే ఇది కూడా కోసేద్దాము. కొంచెం అక్కడక్కడ పాలకూర ఉంది, అవి కూడా కోసేసుకుంటే రెండు కలిపి పులుసు చేసుకోవచ్చు. మన ఒంటికి చాలా మంచిది కదా. చూడండి చుక్కకూర అంత కోసా, ఇంకా ఉంది అక్కడ, అది ఇంకా ఉంది చూసారా. తర్వాత కోసుకుందాం. ఇది సరిపోద్ది మా ఇద్దరికైతే. ఇక చూడండి పాలకూర, ఈ పాలకూర ఇంకా ఇది తీసేసేసి శుభ్రంగా మట్టి అంతా శుభ్రం చేసేసి ఒకసారి కిందకి వేసేసి కలిపి కొద్దిగా ఆరనిచ్చి మళ్ళీ వేసి మళ్ళీ పాలకూర విత్తనాలు వేసుకుంటే చక్కగా మళ్ళీ వస్తుంది నిండుగా. ఈ వర్షాకాలం కదా, ఇప్పుడే సీజనాలు వేసుకునేది. వర్షం నీళ్ళు ఉండిపోయినాయి చూడండి. ఇంకా దాంట్లో ఈ రబ్బు ఒకటి మార్చేసుకోవాలి, అదొకటి మార్చేసి మట్టి అంతా కలిపి పెద్ద కుంది ఒకటి కొని 100 రూపాయల డబ్బులో పడేస్తాను. చూడండి పాలకూర ఇలా వేసుకుంటే మనకి చక్కగా ఇద్దరైతే వండేసుకోవచ్చు, నలుగురికి అయితే పప్పులు వేసేసుకోవచ్చు. ఒకరోజు ఏం చేశాను, ఈ పాలకూర, చుక్కకూర, ఆ మెంతుకూర, తర్వాత తోటకూర మొత్తం కలిపి ఉడకపెట్టి మెదిపి తాలింపు వేసేసాను. భలే ఉంది కూర మాత్రం, అది భలే టేస్ట్గా ఎంత బాగుందో చూసారా. నిగనిగలాడుతా పాలకూర చూడండి. పాలకూర నిగనిగలాడుతుంది, చుక్కకూర నిగనిగలాడుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం మెదుపు తాలింపు వేసేసుకుందాం. అదే పులుసు, నేను మెదుపు తాలింపు అంటాను. చక్కగా అది మన చెట్లైనా కూడా చక్కగా కడిగేసుకోవాలి, మళ్ళీ తెచ్చి కిందకి. మురికే ఉండదులే కానీ అయినా కడుక్కోవాల్సిందే. మూకుడి కాలనిచ్చి నూనె వేసేసుకుందాం. నూనె పోసేసుకుందాం, కాలింది చాలు. నూనె ఎక్కువ పట్టదు పులుసు కూరకి, ఆకుకూర పులుసుకి. నూనె కాగనిచ్చి కొంచెం తాలింపులు వేసేసుకుందాం. తాలింపులు ఏమేస్తాం మీకు తెలుసు కదా. కొంచెం సాయమైన పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరకాయలు. ఈ ఆకనిచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ, ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఆకుకూరలకు మట్టి పచ్చిమిరకాయ కంపల్సరీగా వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలకి పచ్చిమిరకాయ ఘాటు అయితేనే టేస్ట్ వస్తుంది, కారం ఘాటు టేస్ట్ రాదు. ఇది ఆగనిచ్చి ఆకుకూర వేసేసుకుందాం. ఆకుకూర శుభ్రం కడిగి కట్ చేసుకొని పెట్టుకున్నాను. రెండు కలిపి కట్ చేసేసాలే, విడివిడిగా కాకుండా. ఆకుకూర వేసేసుకోండి. డాక్టర్లు గ్రీన్ కూరగాయలు తినండి, గ్రీన్ కూరగాయలు తినండి అంటున్నారు. ఏ కూర వండుకున్నా ఇప్పుడు బయట తెచ్చుకునే మనకు రుచి తినాలనిపిస్తలేదు. అదే మన ఇంట్లో ఇదిగో ఆర్గానిక్గా వండుకున్న అయితే మంచి టేస్ట్ వస్తాయి. మాకు ఈ ఇంట్లో ఈ వారం అంతా వండుతూ మంచి టేస్ట్గా ఉంది. నిన్న వంకాయలు తీసుకొచ్చి ఎగురేస్తే అస్సలు కూర రుచి పచ్చి లేదు, తినాలనిపించలేదు మాకు. మా చెట్టుకు కాసిన వంకాయలు వండితే ఎంత టేస్ట్గా ఉంటాయో. ఏదైనా ఆర్గానియే, మందుల మీద పెరిగినాయి, మందుల మీదేనా అబ్బా. ఎవరైనా స్థలం ఉంటే ఇంట్లో కాస్త ఇంటి ముందు కానీ ఇంట్లో పైన కానీ స్థలం ఉంటే ఓపిక చేసుకొని ఒక్కసారి వేయండి విత్తనాలు. చక్కగా రోజు కాసిన ఒక లోట నీళ్ళు పోసుకుంటా ఉంటే చక్కగా పెరుగుతాయి మొక్కల పెంపకం 3 మంది జీవిస్తున్నారు. ఒకసారి చూడండి, చూస్తే ఇంట్రెస్ట్ కూడా పెరుగుద్ది, మనకి పెంచుకోవాలనిపిస్తుంది, పెరుగుద్ది. చూసారా ఎంతసేపు, 2 నిమిషాల్లో మగ్గిపోద్ది ఆకుకూర. ఎంత టైం పట్టదు అనమాట. మన ఇంట్లో పండించుకుని మనం తింటేనే టేస్ట్గా ఉంటుంది అబ్బా. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్. ఏమీ లేకపోయినా కనీసం 50 రూపాయల డబ్బులు 2 వేసుకొని 2 రకాల ఆకుకూరలు వేసేసుకోండి. కనీసం అదన్నా కొంచెం పప్పులోనో పులుసుగానో వండుకొని తినొచ్చు. గుమ్మ ముందు 2 డబ్బులు పెట్టుకొని 50 రూపాయల డబ్బులు. మనకి విత్తనాలు 10 రూపాయలు పడితే వచ్చేస్తుంది. ఏ కూరగాయలైనా ఆకుకూర విత్తనాలైనా 10 రూపాయలు. ఏ నర్సరీ దగ్గరికి వెళ్ళినా చక్కగా తెచ్చుకొని ఒక ఆకుకూర అయితే ఒక నెలలో వచ్చేసేస్తుంది మన చేతికి. దాంట్లోనే
ఒక టమాటా పీస్కి గింజలు పడేసామంటే టమాటా చెట్టు వస్తుంది. అలాగే వంకాయలు నారు తెస్తారు, నారు అమ్ముతూ వస్తారు. చక్కగా ఒక 10 రూపాయలు నారు తీసుకొని 4 ముక్కలు ఇంకో ట్రబ్బులో పెట్టుకున్నాం అంటే వంకాయలు అంతే చాలు. కొద్ది ప్లేస్లో ఈ 2 రకాల కూరగాయలు, ఆ 2 రకాల ఆకుకూరలు మనం తెచ్చుకుంటే చాలు, బాగుంటుంది. చూడండి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు వేసాను. ఈ మనం మూత పెట్టి మగ్గబెట్టి అటు ఇటు తిరగక్కర్లేదు. దీనికైతే దగ్గర ఉండి ఏం చేసుకోవచ్చు. అలా ఊరికి మెత్తగా అయిపోతుంది. మనం మళ్ళీ బయట నుంచి కొన్న ఆకుకూర ఇంత తొందరగా మెత్తకపడదు, ఇంత తొందరగా అయిపోదు అనమాట. మన ఇంట్లో పండించింది అయితేనే అది ఇలా మనం చూస్తానే వేపేసుకోవచ్చు. చాలామంది తెలుసు బయట నుంచి తెచ్చిన ఆకుకూర పులుసు పెట్టుకోవాలనుకుంటే మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు వదిలేసి మగ్గనిచ్చి తీయాలి. చూసారా నూనె ఎలా తేలిపోయిందో? నూనె తేలిపోయిందంటే కూర అయిపోయినట్టే. మనం పోసిన నూనె పైకి తేలిపోయింది చూడండి. తింటే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. పాలకూర చుక్కకూర పులుసు అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు వండుకోలేని వాళ్ళైతే ఒక్కసారి వండుకొని చూడండి, మహా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అయిపోయింది, గిన్నెలోకి తీసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.